జిల్లా డోర్నాల సమీపంలోని హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. రోడ్డు పక్కన ఉన్న డీసీఎం లారీని టూరిస్ట్ బస్ ఢీకొట్టింది. దీంతో అది ముందుకు వెళ్లి కాలువలో పడింది. బస్సు కింద పడి ఒకరు మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు. వారిని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. గుజరాత్ కు చెందిన బస్సు విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సుధాకర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సుధాకర్, ఈ ప్రమాదం ఎగ్జాక్ట్ గా ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ తెల్లవారుజామున 5 గంటల సమయంలో మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద అయితే ఈ రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్తున్న గుజరాత్ కు చెందిన టూరిస్ట్ బస్సు రోడ్డు పక్కనే కంచెలు వేసుకుంటున్న డీసీఎం మినీ లారీని ముఖ్యంగా ఢీకొట్టడంతో అయితే ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ బస్సు ప్రమాదం జరిగిన సమయంలో 47 మంది ప్రయాణికులు ఉన్నారు. వీటిలో ఒక వ్యక్తి స్పాట్ లోని మృతి చెందగా మరొక నలుగురికి అయితే గాయాలయ్యాయి. ప్రస్తుతం అయితే దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అయితే అందిస్తున్నారు. అయితే శ్రీశైలం వెళ్తున్నగా బిని బస్సులో ఈ ప్రమాదం జరగడంతో ఏదైతే పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. అత్యంత వేగంగా గుజరాత్ కి చెందిన ఈ టూరిస్ట్ బస్సు మినీ వ్యాన్ ఢీకొని పక్కన ఉన్న కాలువలో తీసుకెళ్లడంతో అయితే ఒకసారిగా ప్రయాణికులు అయితే ఒకసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదం సంఘటన తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఏదైతే క్షతగాత్రులను ప్రభుత్వ అధికారులకు తరలించారో, మరోవైపు ఏదైతే జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా కూడా చర్యలు చేపట్టారు.